అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 9వ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణంగా కనిపించిన మీ యొక్క జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపు తిరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క చెవిని కూడా పడవచ్చు. మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం దక్కే సమయం కూడా దగ్గర పడుతుంది. అయితే ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద అవకాశాన్ని దూరం చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే ఈ రాశి ఫలితాలను పూర్తిగా వినండి. చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉండబోతుంది. గత కొన్ని రోజులుగా మనస్సులో ఉన్నటువంటి అయోమయ పరిస్థితులు క్రమంగా తొలగిపోతాయి. మీ యొక్క ఆలోచనకు స్పష్టత వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీ యొక్క కృషిని గుర్తించే వ్యక్తులు మీ చుట్టూ కనిపిస్తారు. ఉద్యోగస్తులకు రేపటి రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. మీరు పూర్తి చేసినటువంటి పనులు మీ యొక్క ప్రతిష్టను పెంచుతాయి. కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. కొంతమందికి పదోన్నతి లేదా వేతన పెంపు గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. సహోద్యోగులతో అనవసరమైనటువంటి వాదనలు చేయకుండా మీ యొక్క పనిపై దృష్టి పెడితే మరింత లాభం కూడా ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాల తలుపు తట్టే రోజు. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా కొత్త భాగస్వామ్యాల ద్వారా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే ఎటువంటి పత్రాలపై సంతకం చేసే ముందు పూర్తిగా పరిశీలించి చేయటం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పెట్టుబడి విషయంలో అనుబంధుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఆర్థిక పరంగా రేపటి రోజు ఆశాజనకంగా ఉంటుంది. నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని అనుకున్నటువంటి ఆదాయ మార్గాలు కూడా కనిపించవచ్చు. అయితే ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం లేనటువంటి వస్తువులపై అధికంగా ఖర్చు చేయకుండా ఉంటే చాలా మంచిది. భవిష్యత్తులో మంచి పొదుపు ఏర్పడుతుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసినటువంటి డబ్బు సంతృప్తిని కూడా ఇస్తుంది. విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి అనుకూల సమయం. గురువుల సలహాలు విజయానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి కూడా పెరుగుతుంది. విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నాలు శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి బంధువులతో మళ్ళీ బంధాలు కూడా మెరుగుపడవచ్చు. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చించే అవకాశం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు ప్రత్యేకంగా కలిసి వస్తుంది. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క భావాలను వ్యక్తపరచడానికి మంచి అవకాశం కూడా లభిస్తుంది. అపార్థాలు తొలగిపోయి ఒకరిపై నమ్మకం పెరిగి మరింత బలపడుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయానికి వస్తే పెద్ద సమస్యలు కనిపించకపోయినా అలసట మరియు ఒత్తిడి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సరైనటువంటి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఆహారపు అలవాట్లలో జాగ్రత్త కూడా పాటించడం చాలా ముఖ్యం. నీటిని ఎక్కువగా తాగటం చాలా మంచిది. యోగా లేదా ధ్యానం చేయటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. రేపటి రోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటంటే ఇతరుల మాటలను పూర్తిగా నమ్మే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ యొక్క అంతరాత్మ చెప్పే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. కొన్ని సందర్భాలలో మీ యొక్క నిర్ణయాలే జాగ్రత్తగా మీ యొక్క జీవితాన్ని మార్చే అవకాశాన్ని పెట్టుకునే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని విజయపథంలో నడిపించే అవకాశం ఉంటుంది. గతంలో జరిగినటువంటి వైఫల్యాలను గుర్తు చేసుకుని బాధపడకుండా భవిష్యత్తుపై దూరదృష్టిని పెట్టండి. మీలో ఉన్నటువంటి ప్రతిభ ప్రపంచానికి
చూపించే అవకాశం త్వరలోనే ఉంటుంది. కొంతమందికి దూర ప్రయాణాల సూచనలు కూడా కనిపిస్తాయి. ఆ యొక్క ప్రయాణాలు వృత్తిపరంగా లేదా కుటుంబ పరంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. అయితే ప్రయాణాలలో విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మికంగా కూడా రేపటి రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దేవుని యొక్క అనుగ్రహం మీపై ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దైవ నామస్మరణ చేయటం వలన మనశ్శాంతి లభిస్తుంది. మీలో ఉన్నటువంటి భయాలు సందేహాలు క్రమంగా తొలగిపోతాయి. విశ్వాసంతో ముందుకు సాగితే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదైనా, వ్యాపారానికి సంబంధించినదైనా, వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా మీ యొక్క భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. రేపటి రోజు మీ యొక్క జీవితంలో కొత్త ఆశలను నింపే రోజుగా ఉంటుంది. మనం శక్తివంతమైనటువంటి పరిహారాలను చూసినట్లయితే రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువును లేదా శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి